బ్యాంకుల జాతీయీకరణ సాహసోపేత నిర్ణయమని మాజీ ఎంపీ డాక్టర్ తులసిరెడ్డి అన్నారు. ఇక బ్యాంకులు కేవలం కొద్దిమంది పట్టణవాసులకు, పారిశ్రామిక అలాగే వ్యాపారవేత్తలకు మాత్రమే అందుబాటులో ఉన్న సమయంలో పేదలకు కూడా బ్యాంకు సేవలు అందాలనే లక్ష్యంతోనే ఇందిరాగాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. అయితే బీజేపీ ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటు పరం చేసే యోచనలో ఉందని ఆయన అన్నారు. ఇదే జరిగితే గ్రామీణ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతుందని ఆయన చెప్పారు. 55 సంవత్సరాల క్రితం ఇదే రోజు అంటే 1969 జూలై 19వ తేదీన ఆనాటికి ఉన్నటువంటి 14 ప్రైవేటు బ్యాంకులను ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు జాతీయకరణ చేశారు. ఆనాటికి బ్యాంకులు కొద్దిమందికి మాత్రమే, పట్టణ ప్రాంతాల్లో ఉండేవారికి మాత్రమే, కొందరు వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. గ్రామీణులకు కానీ, రైతులకు కానీ, సామాన్యులకు కానీ బ్యాంకులు అందుబాటులో ఉండేవి కావు. అందుకోసం గ్రామీణులకు, రైతులకు, సామాన్యులకు కూడా బ్యాంకు సేవలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఆనాడు ఇందిరాగాంధీ గారు ఈ బ్యాంకుల జాతీయకరణ చేశారు. ఈ బ్యాంకుల జాతీయకరణ తర్వాత ఈ యొక్క బ్యాంకుల బ్రాంచులు దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా గ్రామీణులకు, రైతులకు, సామాన్యులకు ఈ యొక్క బ్యాంకు సేవలు అందించడం జరిగింది. పర్యవసానంగా గ్రామీణ ఆర్థిక పరిస్థితి ఎంతో పుంజుకున్నది. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మళ్ళీ బ్యాంకులో ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపడం అనేది చాలా శోచనీయమైన విషయం.